ఇప్పుడు విద్యా వ్యవస్థలో అనేక మార్పులు, అందులో భాగంగా స్కూళ్ళల్లోకి లోకేష్ గారు యాప్ల కల్చర్ని హైలైట్ చేస్తున్నారు. ఇంతకుముందు టాయిలెట్లకో లేకపోతే అటెండెన్స్లకో యాప్ల గురించినటువంటి వివాదాలు వస్తే ఇక్కడ అలా కాకుండా కొత్త మార్పులు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు హెడ్ మాస్టర్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు సాల్డ్ ప్రాజెక్టు ద్వారా సమగ్ర శిక్షణ ఇచ్చి కెపాసిటీ బిల్డింగ్ చేయాలని నారా లోకేష్ ఆదేశించారు. పాఠశాల విద్యా సమగ్ర శిక్ష ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సందర్భంగా ఈ ఆదేశాలు ఇచ్చారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలకు శిక్షణ పూర్తి చేయమని సూచించారు. పాఠశాలలో సౌకర్యాలు, ఫలితాల మెరుగుదలలో ఎస్ఎంసీ సభ్యులకు మరింత అర్థవంతమైన భాగస్వామ్యం కల్పించాలని సూచించారు. స్కూళ్ల నిర్వహణ మీద ఫీడ్బ్యాక్ కోసం రూపొందించిన యాప్ల్లో ఎస్ఎంసీ సభ్యులు చేయాల్సిన పనుల్ని హెడ్ మాస్టర్లు చేయొద్దని తేల్చి చెప్పారు. ఎస్ఎంసీ సభ్యుల అభిప్రాయ సేకరణకు ప్రత్యేకమైన యాప్ డిజైన్ చేయాల్సిందిగా మంత్రి సూచించారు. ప్రతి స్కూల్కి టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ని వెంటనే సమకూర్చాలని మంత్రి ఆదేశించారు. అదే సమయంలో విద్యా కానుకకు సంబంధించిన బాలురు బాలికి ఒకే రకమైన ప్యాటర్న్ ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులకు అందజేసే పాఠ్యపుస్తకాలు ఎట్టి పరిస్థితుల్లో రాజకీయపరమైన రంగులు, కంటెంట్ ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తున్న హాజరు శాతం కేవలం 70% ఉంది. దానికి గల కారణాలు అన్వేషించమన్నారు. హాజరు శాతం పెరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.